మీ అందరికీ కూడా ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేయుచున్నాను. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథములు చూడగలిగిన వారందరూ దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ రాత్రి వేళ మీ సన్నిధిని మాకు అనుగ్రహించి ప్రత్యేకముగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన మీ మాటలను దీవించండి. నిలువబడిన మనిషిని మరుగుపరచండి. ప్రత్యేకముగా చేరి వచ్చిన మేమందరము కూడా మీ మాటల వలన మేలు ఆదరణ పొందినట్లుగా మీ వాక్యము ద్వారా మీ స్వరమును వినిపించండి. లైవ్లో యూట్యూబ్లో ఉన్న బిడ్డలను కూడా మీ నామములో ఆశీర్వదించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి వేళ ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మాత్రమే చదువుకున్నాం. వాస్తవానికి చాలా భాగాన్ని చదవాలి. ఇక చదవడంతోనే టైం పోతుందని 1వ వచనాన్ని మాత్రమే మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. ఈ ఎస్తేరు గ్రంథములో దేవుని ప్రజలకు వ్యతిరేకముగా చేయబడిన శాసనాలు కనబడతాయి. ఎస్తేరులోనే కాదు, మనము మిగతా భాగములలోనికి వెళ్ళినప్పుడు కూడా దేవుని ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు కనబడుతూ ఉంటాయి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గందరగోళంలో మునిగి ఉంది. ఈ క్రైస్తవ్యం అంతా సుప్రీంకోర్టు తీర్పు అంటూ దళిత క్రైస్తవుల మీద తీవ్రమైన ఒక చట్టాన్ని ప్రభుత్వం కోర్టు ద్వారా తెచ్చింది. అయితే ఇలాంటి చట్టాలు దేవుని పిల్లలను ఏమైనా కదిలిస్తాయా, చేస్తాయా? ఇది ఈ రాత్రి నా అంశం. అందుకే యూట్యూబ్లో కూడా మన టైటిల్ ఉంటుంది, దేవుని ప్రజలకు వ్యతిరేకమైన చట్టములు నిలుచునా అని మన హెడ్డింగ్ ఉంటుంది. ఎలా ఉంటాయి ప్రభుత్వాలు దేవుని పిల్లల మీద ఎలా పగబూనుతాయి? కానీ అంతిమ విజయము ఎవరిది? ఆ చట్టాలు నిలబడతాయా? చేసిన వారు ఉంటారా? ఆ సత్యాన్ని మనం గమనిస్తే ఏ చట్టాలు వచ్చినా కలవరపడవలసిన పని ఉండదు. ఇప్పుడు చూడండి, మనం చదివిన ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. చూడండి,
ఈ అహష్వేరోషు అనే చక్రవర్తి ఆయన రాజ్య విస్తీర్ణము ఎంత ఉందంటే 127 సంస్థానములు. పురాతన కాలములో సంస్థానములనే ఉండేవి. చిన్న చిన్న దేశాలుగా సంస్థానములుండేవి. అలాగున ఈ చక్రవర్తి కింద 127 సంస్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, ఏం పేరు వచ్చింది అక్కడ చూడండి, ఏమని వచ్చింది? ఏ దేశం ఉంది? హిందూ దేశం. అసలు ఎత్తుకోవడమే ముందు హిందూ దేశం అని ఎత్తుకున్నాడు లెక్కలో. మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం ఆనందపడుతూ అంటుంటాం బైబిల్లో హిందూ దేశం గురించి, బైబిల్లో హిందూ దేశం గురించి ఉందండి అంటాం. పొరపాటు పడకూడదు. హిందూ దేశమని ఈ బ్రాహ్మణులు బైబిల్ తర్జుమా చేసేటప్పుడు వారు ట్రాన్స్లేషన్ చేసిన మాట. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఇండియా అని ఉంటుందంటే భారతదేశం అని ఉంటుంది. కానీ వీరు స్వార్థపరులు గనుక భారతదేశం అని చేయకుండా హిందూ దేశం అని ట్రాన్స్లేషన్ చేశారు. వీళ్ళు చేసిన మ్యాజిక్లు ఇంకా బైబిల్లో ఉంటాయి. ఇప్పుడు నోవహు జలప్రళయాన్ని గురించి మనం చూస్తుంటాం. దేవుడు జలప్రళయము తర్వాత ఇక మీదట నీటి ద్వారా ఈ భూలోకమును నాశనము చేయనని దానికి నిబంధనగా ఆకాశంలో ఒక గుర్తునిచ్చాడు. ఏంటది? ఇంద్రధనుస్సు. ఏమన్నారు? ధనుస్సు. నాకు వినబడాలి కదా. మీరు ఇంకేదో అన్నారు ఇందాక. ఇంద్రధనుస్సు అని రాసింది. ఏమండి? ఇంద్రధనుస్సు ఇది కూడా బ్రాహ్మణుల కల్పితం. ఇది బైబిలు గ్రంథములో రెయిన్బో అని ఉంది ఇంగ్లీష్లో, మీరు చూడండి, అంటే ధనుస్సే. మరి ఈ ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ బైబిల్లోకి? వీళ్ళు తర్జుమా చేస్తూ ఇంద్రధనుస్సు అని ఇక్కడ తగిలిచ్చారు, భారతదేశానికి అక్కడ హిందూ దేశం అని తగిలిచ్చారు. వీళ్ళు చేసిన పనులు ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనించాలి. ఏది ఏమైనా సంతోషకరమైన విషయం ఏమిటంటే మన దేశము ఈ పరిపాలనలో ఉన్నది. ఆ దినాలలో 1000 సంవత్సరాల క్రితమే అహష్వేరోషు పరిపాలనలో మన దేశం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ 127 సంస్థానములలో యూదులు ఉన్నారు. ఇది గమనించాలి. ఆశ్చర్యం. యూదులు ఎక్కడున్నారు అంటే, తర్వాత మీరు ఇంటికెళ్ళి ఈ భాగాన్ని చదువుకోండి. 127 దేశాలలో యూదులు ఉన్నారు. అయితే వారు ఎక్కడున్నా కూడా వారి భక్తి వేరు. చూద్దాం యూదులు ఎలా ఉంటారు. యూదులైన దేవుని పిల్లలలో ఒక ప్రముఖమైన వ్యక్తిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. దయచేసి ఎస్తేరు పుస్తకము లేక గ్రంథము 3వ అధ్యాయము చూడండి, 2వ వచనం చదువుదాం. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. విన్నారండి? రాజుగారు పెట్టిన ఆజ్ఞ ఏంటంటే, ఆయన దగ్గర ప్రధానమంత్రిగా ఉన్న హామాను అనేవాడికి మోకరించి నమస్కరించాలి. ఇది ఆజ్ఞ. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు 4వ వచనం చదువుదాం. లేక కిందకి రండి, 2వ వచనమే. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు
మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో మాటలు లేదో స్థిరపడునో చూడమని లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. దానిని హామానుకు తెలిపిరి. ఏలయనగా ఇప్పుడు మొర్దెకై అంటున్నాడు చూడండి, ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. విన్నారా అండి? పాత నిబంధనలో దేవుని ప్రజలైన యూదులలో ఒక వ్యక్తి, వాస్తవానికి ఈయన ఉద్యోగం చాలా చిన్నది. ఏ ఉద్యోగం అయింది? అహష్వేరోషు రాజ్యములో గేట్ కీపర్ ఆయన. గుమ్మం దగ్గర తలుపులు వేయటం, తీయడం, వచ్చేవాళ్ళని లోపలికి పంపడం, బయటికి పంపడం, ఇలాంటి డ్యూటీ అయింది. మరి ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు మోకరించాలి, నమస్కారం పెట్టాలి. కానీ మొర్దెకై వంగడు, నమస్కారం పెట్టడు. అందరూ అంటున్నారు, ఇదేమిటయ్యా, రాజాజ్ఞని కదా, ఎందుకు నీవు నమస్కారం పెట్టవు అంటే ఏమన్నాడు తెలుసా? నేను యూదుడను. ఒక్క మాట చాలండి, ఇది ఈవేళ మనకుండాలి ఆ పౌరుషం. నేను యూదుడను కనుక ఆ పని చేయజాలను అన్నాడు. అంతే. చేస్తాను చూస్తాను కాదు, ఏమన్నాడు? చేయజాలను అన్నాడు. ఆ మాట అంటే ఏం జరుగుద్దో తెలుసా లేదా? ప్రధానమంత్రికి నమస్కారం పెట్టకపోతే వాడు ఊరుకుంటాడా? అక్కడ రాయబడిన మాట చూడండి దయచేసి, 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎంతమందికి వచ్చిందండి? యూదులందరూ. అసలు ఈ 127 సంస్థానములలో ఉన్న యూదులందరినీ సంహరించాలి అని అడి హామానుకి ఎంత కోపం ఉండేవాడు. రాజుగారి దగ్గర ఒక శాసనాన్ని చేస్తున్నాడు. అవన్నీ చదవడానికి టైం లేదు, మీకు కావాలి అంటే మీరు తర్వాత చదువుకోండి. 8వ వచనం చూడండి. 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. మీకు సమ్మతం అయితే ఒక శాసనమును పుట్టించండి, 127 సంస్థాలన్నిటికీ పంపించండి. ఈ జనాన్ని అందరినీ కూడా నాశనం చేయాలి. ఎలాగంటే ఒకే దినమున 127 సంస్థానములలో యూదులందరూ ఒక్కసారే సంహరింపబడాలి అని చెప్పి వీడు ఒక శాసనాన్ని తయారు చేయించి, రాజుగారికి ఏం తెలిసి మాయ ఉంగరాన్ని ఇచ్చాడు, వేసుకోరా, ముద్ర గుద్దుకో అన్నాడు. రాజు ఉంగరం తీసుకొని చట్టం చేశాడు. అన్నిటినీ 127 సంస్థానములకు ఆ తాకీదులను పంపించాడు. ఇప్పుడు దేవుని ప్రజలకు ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? శ్రమ. ఎంత శ్రమ? ప్రాణాపాయము. ఎవడు బతకడానికి వీలు లేనంతటి విషమ పరిస్థితి దేవుని పిల్లలకు సంభవించినది. మనం జాగ్రత్తగా బైబిల్ గమనించాలి. దేవుడు కొన్నిసార్లు దేవుని పిల్లలు శ్రమ పడడానికి ఆయన ఇష్టపడతాడు. ఇప్పుడు మనం అనుకుంటాం దేవునికి వ్యతిరేకముగా ఈ కార్యాలు జరుగుతున్నాయి అని మనం అనుకుంటాం. దేవుడికి వ్యతిరేకం ఏంటి?
ఆపాలంటే ఆయన ఆపడా? ఆపిన సందర్భాలు లేవా? దేవుని పిల్లలకు కొన్నిసార్లు శ్రమలు అవసరమని దేవుని ఉద్దేశం. ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో పేతురు భక్తుడు ఏమన్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. ఇప్పుడు మీరు చెప్పండి, క్రైస్తవులకు శ్రమలు ఉన్నాయా లేవా? బాధలు ఉన్నాయా లేవా? మరి వీళ్ళ కొత్తగా మనం మాట్లాడుకోవడం ఏంటి? అబ్బా, ఎప్పుడు లేని చట్టాలు వచ్చినాయి ఏంటంటే మరి అహశ్వారోషు కాలంలోనే ఉన్నాయి కదా. 1000 సంవత్సరాల క్రితమే పాత నిబంధన భక్తులకు ఈ శ్రమలు ఉన్నాయి కదా. దేవుడు అనుమతించాడు కదా. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? పేతురు భక్తుడు ఆ మాట ఎందుకు రాశాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల. బాధ ఉంటుంది. ఇక్కడ క్రైస్తవుడైనందుకు అంటే మళ్ళా మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ జోలికి బాబాకండి. దేవుని లెక్కలో నువ్వు ఏ క్యాస్ట్ను బట్టి రక్షణ రాదు. ఇక్కడ రిజర్వేషన్ ప్రభుత్వాలు మాటలే గాని దేవునికి సంబంధించినవి కాదు. నువ్వు పాపివా, పాపాన్ని ఒప్పుకున్నావా, యేసు రక్తము చేత కడగబడ్డావా, అదే దేవునికి కావాలి. కానీ నీ క్యాస్ట్ ఏమిటి, నీ సర్టిఫికెట్ను బట్టి నేను పరలోకం ఇస్తాను, రక్షణ ఇస్తానని దేవుని సంకల్పము కాదు. అది భూలోకానికి సంబంధించిన ఈ దుష్ట పరిపాలనలో ఉండే కార్యాలు. అందుకే క్రైస్తవుడైన, ఎందుకంటే క్రీస్తును అంగీకరించిన వారు, రక్షింపబడిన వారు బాధలు అనుభవిస్తారు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చూద్దాం ఏమిటి బాధల యొక్క పర్యవసానం. ఈ సంగతి రాణి అయిన ఎస్తేరు కూడా తెలిసింది. మొర్దెకై ఆమెతో కూడా మాట్లాడాడు. రాజుగారితో చెప్పండమ్మా, నీ జాతి వారందరూ నాశనమైపోబోతున్నారు, నువ్వు చూస్తూ ఊరుకుంటే కుదరదు, రాజుగారితో చెప్పు అంటున్నాడు. ఆమంటుంది, రాజుగారి దగ్గర నుండి నాకు పిలుపు రాలేదు, పిలవకుండా పోతే మరణదండన ఉంటుంది అంటే మొర్దెకై కోపం వచ్చింది. దేవుడు ఈ సమయము కోసమే నిన్ను రాణిగా చేశాడేమో. యూదుల పక్షంగా ఈవేళ నువ్వు కార్యాన్ని జరిగించకపోతే దేవుడు మరొక దిక్కు నుండి వారికి సహాయం చేస్తాడు, ఏమనుకున్నావు అన్నాడు. అయితే ఇప్పుడు ఎస్తేరు ఒక చక్కని కబురు మొర్దెకైకి పంపించింది. 15వ వచనం చదువుదామండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. చూచారా, ఎస్తేరు కబురు చేస్తుంది మొర్దెకైకి, నీవు యూదులందరూ కూడా 3 దినములు అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం ఉండండి. నేను నా పనికత్తెలు కూడా 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా ఉపవాసం ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ శ్రమ రాకపోతే ఉపవాస ప్రార్థనలు జరుగుతాయా? మీరు ఆన్సర్ చేయాలి. మరి ఏమండి, దేవుడు ఎందుకు అనుమతిస్తాడు మనకి శ్రమల కంటే? ఏది తక్కువైంది మనకు? మనకు బోధలు బాగున్నాయి, బోధకులు బాగున్నారు, అందరూ మాట్లాడేవాళ్ళే, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు వచ్చిన గొడవ ప్రార్థన లోపించింది కనుక దేవుడు మనలను నలగగొట్టడానికి, ప్రార్థనా పరులుగా చేయడానికి
ఇలాంటి కార్యక్రమాలను అనుమతిస్తాడు. ఉందండి ప్రార్థన. ఇక్కడ ఉపవాస ప్రార్థన రహస్యం చెప్పింది ఆమె. ఉపవాసం అంటే ఎట్లా చేయాలంది? నీవు నీ జనులు, నేను నా పనికత్తెలు ఎట్లా ఉంటాం? అన్నపానములు పుచ్చుకొనకుండా. ఉపవాసం అంటే ఏం తీసుకోకూడదు? టిఫిన్ చేసి ఉపవాసంలో ఉందామండి. ఇప్పుడు చాలామంది 10 గంటలకు ఉపవాసుకోవటం అండి. 4 ఇడ్లీ 1 దోశ తిని చెంబుడు మజ్జిగ తాగి కదండి. ఉపవాసం తెలిస్తే అందుకే నేను ఎప్పుడు ఈ ఉపవాస కూడికలను నేను ప్రోత్సహించను. ఎందుకంటే మనం చేసేది కరెక్ట్ కాదు. ఉపవాసము అంటే అన్నము కాదు, ఏమీ తినకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. అది ఆమె చెబుతుంది. అన్నము పానములు మానివేసి ఎన్ని రోజులు? అసలు మధ్యాహ్నం దాకా మీరు ఏం తీసుకోకుండా ఉండండి చూద్దాం. అయ్యా షుగర్ అయ్యా పెట్టలాడుతుంది మా ప్రాణం, వణుకొచ్చేసింది కదా, బీపీ అయ్యా. నిజమే, తప్పు కాదు. మరి ఏంటి మనం చేసే ఉపవాసం? తిని చేస్తా. దానికి ఉపవాసం అని పేరు పెట్టడం ఏంటండి? నేర్చుకోవాలి మనం. పని జరగాలంటే అన్నము నీళ్లు మానేయాల. అర్థమైందండి? 3 రోజులు మానేశారంటే ఈవేళ మనం 1 రోజు ఉండగలమా? 1 పగలు 1 రాత్రి చాలా. ఇక మళ్ళీ మేము సెలైన్లు తెచ్చి ఇదిగో మన డాక్టర్ గారు లాంటి వాళ్ళు పిలిచి అయ్యా వరుసన అందరికి గట్టండి అనాలిక. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాల ఉపవాసం అన్నారు. ఈ మధ్య మనోళ్ళంతా చేశారు. ఆయన ఉన్న ఉపవాసం ఏంది, వీళ్ళు చేసే ఉపవాసం ఏంది? ఆయన ఎన్ని రోజులు? 40 రోజులు ఆహారము లేదు, నీళ్లు లేవు, నిద్ర కూడా లేదు. అది ఆయన చేసిన ఉపవాసం. మనోళ్ళండి, మోషే సీనాయి పర్వతం మీద ఎన్ని దినాలు ఉన్నాడు? ఏమండి ఎన్ని రోజులు? 40. మోషే ఆహారం తీసుకున్నాడా, నీళ్లు తీసుకున్నాడా? ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసం చేశాడు. మరి ఈవేళ మన ఉపవాసాల సంగతి ఏంటండి? అసలు ఎంత ఉపవాస ప్రార్థన చేసినా ప్రభువా కనికరించమంటే ఎందుకు కనికరిస్తాడు? నువ్వు చేసేది ఉపవాసం కాదు, ఉపమావాసం. అది ఉపవాసం అంటే అన్నం తినకూడదంటే కానీ మినపగారులు తినొచ్చంట, బొంబాయి రవ్వ ఉప్మా తినొచ్చంట. అది ఎవరు చెప్తున్నారు అసలు మీకు ఇవన్నీ? ఉపవాస ప్రార్థన శక్తి అన్నము నీళ్లు లేకుండా చేస్తే ఏం జరిగింది? చట్టాలండి. నేనంతా చెప్పడానికి వీల్లేదు, మిగతా పాఠం ఉంది, చూద్దాం. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన వాడు ఏమయ్యాడో వాడి సంగతి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. దేవుని పిల్లల మీద కత్తిగట్టిన వాడు, చట్టములను తెచ్చి హింసించాననుకున్న వాడు ఏమవుతాడో చూడండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. మొర్దెకై కోసం ఈడు ఒక ఉరి స్తంభాన్ని సిద్ధం చేశాడు ఈ హామాన్ అనేవాడు. ఇప్పుడు ఎవరెవరిని తీశారు? ఎవడు తయారు చేశాడో భక్తుడి కోసం వాణ్ణే, హామాన్ అనే ప్రధానమంత్రిని ఆ ఉరికయ్య మీద ఉరి తీశారు. ఇప్పుడు చట్టం ఏమైందండి? చట్టాన్ని తెచ్చిన వాడు ఏమయ్యాడండి? వాడే ఉరి తీయబడ్డాడు. భయపడక్కర్లేదు మనం. సుప్రీంకోర్టులు కాదండి, ఇంటర్నేషనల్ కోర్టులు ఇచ్చినా కూడా భయపడవలసిన పని లేదు. మనం నమ్మిన దేవుడు శక్తిమంతుడు. ఆయనకు ఆయన బిడ్డలకు విరోధమైన ఏ చట్టములు నిలవలేవు. అదే ఈవేళ మన అంశం. ఇది మొదటిది. రెండవది చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలనే యవన బిడ్డలు మనకు కనబడతారు.
ఆ రాజుగారు ప్రతిమ చేయించి, నేను నిలువబెట్టించిన ప్రతిమకు ప్రతివాడు నమస్కారం చేయాలి, నమస్కారము చేయని వాడు అగ్నిగుండములో వేయబడతాడు అని ప్రకటన చేయించాడు. ఈ వార్త విన్నారు అందరూ. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనబడిన వారు ఆ ప్రతిమకు వారు ఏం చేయలేదు. మీకు కావాలంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. బాకాను, పెల్లంగ్రోవుని, పెద్ద వీణను, వీణను, సింఫోనియను, విపంచకను, సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? శద్రకును, మెషకును, అబేద్నెగోను రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపకమనియు తెలిసి కొనుము. రాజుగారికే సమాధానం ఇచ్చారండి. ఇక్కడ శాసనం ఏంటంటే, రాజుగారు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయకపోతే అలాంటి వారు అగ్నిగుండములో పడవేయబడతారు. ముగ్గురు యవనస్తులు మనకు కనబడుతున్నారు, దేవుని పిల్లలాళ్ళు. పరాయి దేశం, పరాయి ప్రభుత్వం. ఆ రాజు దుర్మార్గుడు అయినా లెక్క చేయల. అసలు నీకు ప్రత్యుత్తరమయ్యవలనన్న చింత మాకు లేదు. నీవు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయం. అగ్నిగుండంలో వేస్తావా? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా చచ్చిపోతాం గాని నమస్కారం చేయమన్నారు. ఏమి భక్తులండి! మనం వీళ్ళను గురించి చెప్పుకోవడానికి మన జీవితం అంతా సరిపోతుంది, కానీ కొంచెమన్నా మార్గంలోకి వెళ్ళే పట్టు మనకు లేకపోయినా. మరణానికి తెగబడ్డారు, చట్టం వారి ఎదురుంది. ఎప్పుడైతే ఈ మాట అన్నారో, చదువుకోండి, ఇంటికెళ్ళి, రాజుగారి కోపం రగులుకుంది. రే, అగ్నిగుండమును 7 అంతలు చేయండి అన్నాడు. సైన్యంలో ఉన్న బలాఢ్యులను పిలవండిరా, ఈ దుర్మార్గులని అంచునేయకూడదు, బాగా విసిరి అగ్నిగుండం మధ్యలో పడేటట్టుగా చేయాలి, పిలవండి వస్తాదులను అన్నాడు. వచ్చారు, వీళ్ళ ముగ్గురిని పట్టుకున్నారు, విసిరి అగ్నిగుండంలో వేశారు. అక్కడ ఏమి రాయబడింది? 22వ వచనం చదవండి. 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎవరు చచ్చిపోయారు? శాసనాలు ఏమవుతున్నాయండి? బలాఢ్యులను వినిపించారు మిలిటరీ నుంచి, ఎసరండి రా, మీ బలం కొద్దీ అగ్ని మధ్యలో పడాలా ఈ దుర్మార్గులని. ఎంత వేడంటే విసరని వారు ఆ అగ్ని జ్వాలల వేడికి కాలి చనిపోయారు. అంతేనా అండి? శాసనం ఏమైంది? దేవుడు ఎంత మహింపరచబడ్డాడు. అక్కడే 28వ వచనం చదవండి. 28వ వచనం. నెబుకద్నెజరు శద్రకు, మెషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఏదంటండి? ఇందాక రాజుగారు అన్నాడు,
నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించే దేవుడు ఎక్కడున్నాడు రా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు రాజుగారే? వీరి దేవుడు వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి. ఏమి సాక్ష్యం చెబుతున్నాడండి రాజు? రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. విన్నారండి? ఎవరిచ్చారు ఈ సర్టిఫికెట్? ఏ దేవుడును లేడు వీరి దేవుడు గాక ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మెషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించును వాడు తుత్తునీలుగా చేయబడును. ఇప్పుడు ఎవడికి వచ్చింది కీడండి? వాళ్ళ దేవుణ్ణి ఎవరైనా దూషిస్తారా? రాజే చేస్తాడు అట్లాంటి వాడిని. తుత్తునియలు ఏమంటే మొక్కలుగా కాదు. ఎట్లా మొక్కలు చేయటం అంటే పార్ట్లు ఉంటాయి. తుత్తునియలంటే మొతక భాషలో చెప్పాలా? తుక్కు తుక్కు అని. ఎంత గొప్ప సాక్ష్యం అండి! శాసనములు రద్దవుతున్నాయి. వారిని విసిరిన వారు అగ్ని వేడి చేత కాల్చబడి చనిపోయారు. శాస్త్రాన్ని పుట్టించిన రాజు తిరిగి వారి దేవుడే పూజార్హుడు, అందరు నమ్మండి లేకపోతే తుత్తునియలు చేస్తానంటున్నాడండి. ఏమైనా శాసనాలు రద్దవుతున్నాయి. మూడవ మాట కూడా చెప్తాను, ఎరిగిందే. దానియేలు గ్రంథములోనే 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. దానియేలు సందర్భాన్ని. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా సాటింపజేయునట్లు. అదిగోండి, దానిని శాసనముగా చేయడానికి యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. అలా చేస్తే ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఎక్కడండి? సింహాల గుహ. ఈ శాసనం చూడండి. ఇందాకటేమో అగ్నిగుండం, ఇప్పుడేమో సింహాల గుహ. ప్రార్థన చేస్తే ఏ దేవుడికైనా సింహాల గుహలో వేయబడతారు. కాబట్టి మనమైతే ఈ మాటకి ప్రార్థన చేస్తామా? ఇప్పుడు ఎవరైనా అధికారులు వచ్చి అరే ఇది ప్రార్థన మొత్తం తీసేయండి, లోపల వేసేయండి సింహాలకు అంటే ఏమి లేదులేయ్యా, ఏమనుకోబాకండి, ప్రార్థన కాదులేయ్యా, ఏదో మాట్లాడుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అంటాం మనం. అంతేనా అండి? దానియేలు విన్నాడా లేదా? ఆయన ప్రధానమంత్రి, ఆయన విన్నాడు. ఇప్పుడు చూడండి దానియేలు ఏం చేస్తాడు. 22వ వచనం, 22 కాదు 10వ వచనం ముందు చదవండి. ఇట్టి శాసనము సంతకము శాసనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము
అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఏమండి అక్కడ శాసనం ఏంటి? రాజుగారికి తప్పితే మరెవరికన్నా చేస్తే కాళే సింహాల బోను అన్నాడు. మరి దానియేలు విని కూడా ఇట్టి శాసనము సంతకము చేయబడినను అతడు ఇంటికి వెళ్ళి పైగది కిటికీ తలుపులు తెరచి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు. శాసనమే భక్తుల యొక్క జీవితంలో మార్పు ఏమను సింహాల బోనులో ఏమి భక్తులండి వీళ్ళు. నేను అందుకే అంటుంటా, మనం చెప్పుకోవడానికి పనికొస్తాం కానీ వీళ్ళ పక్కన నిలబడ్డానికి కూడా మనకు అర్హత లేదంతే. ఏమిటి మన భక్తి, మన విశ్వాసం, మన త్యాగం? ఆయనకి తెలుసు ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తారని తెలుసు. అయినా ప్రార్థన మానేడా? పైగా ఏం చేస్తున్నాడు? పైగా దిగి ఇంటి కిటికీ తలుపులు తెలుసు. మామూలుగా అయితే ఏం చేయాలంటే భయం ఉన్నవాడు తలుపులు కిటికీలు అన్నీ మూసేసి ఏదండి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ప్రార్థన, అంతేనా? రహస్య ప్రార్థన. ఏం భయపడలేదు ఆయన. ఎప్పట్లాగా తలుపులు తీసాడు కానీ ముయ్యలేదే. దేవుని కొరకు సిద్ధపడిన వారు హృదయం ఏంటంటే, మేము నమ్మిన దేవుడు సమర్థుడు, ఈ శాసనాలు కాదు, ఇవేం చెయ్యవు. ఒకవేళ ఆయన చిత్తం అయితే అలాగే మేము మరణిస్తాం, అంతే. అది రెండే వారి జీవితాల్లో ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, చూడండి. ఆయన అలా చేసినప్పుడు ఏం జరిగింది? మొత్తం చదవక్కర్లేదు, మీకు తెలుసు. సింహాల గుహలో తీసుకెళ్లి పడేశారు. రాజుగారికి అర్థమైంది, ఇదేదో నేరం మోపి ఆయన మీదట చేశారు ఈ దుర్మార్గులు అని. నిద్ర పట్టక చీకటితో సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు రాజుగారు. వెళ్ళి అడుగుతున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడుగుతున్నాడు. ఆ రాజుగారు ఏం మాట్లాడాడండి? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నమ్మిన దేవుడు జీవము గల దేవుడని తెలుసు. రెండవది, నిత్యము నీవు ప్రార్థించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఆయన రక్షిస్తాడు కదా, ఇప్పుడు రక్షించాడా లేదా అంటున్నాడు. లోపల నుండి దానియేలు మాట్లాడుతున్నాడు. రాజు చిరంజీవి అగునుగాక, రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించాడు అన్నాడు. ఏమి సాక్ష్యం అండి! సరదాగా ఉన్నాడు దానియేలు సింహాల బోన్లో. అసలు ఆ పిక్చర్ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఇది వరకు మనకు పాత క్యాలెండర్లు ఉండేవి, ఇది ఇప్పుడు వచ్చిన సిస్టమ్ కాకుండా మంచి బైబిల్ లవర్స్ అని ఇట్లా ఉండేవి. వాటిలో ఆర్ట్ క్యాలెండర్స్ బొమ్మలు ఉండేవి. ఒక పేజీలో ఏమేసాడంటే, దానియేలు సింహాల బోనులో పడేశారు. సింహాల బోనులో దానియేలు ఎట్లున్నాడంటే బొమ్మ, ఒక సింహమేమో అడ్డం పండుకుంది, దానియేలు దాని మీద తల పెట్టాడు దిండులాగా. రెండు సింహాలు ఈ వైపు అవే పండుకున్నాయి, రెండిటి మీద రెండు చేతులు వేసాడు, హాయిగా పండుకున్నాడు. ఆ బొమ్మ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. దేవుడు తన దాసుని కాపాడుతున్నాడు. అయితే శాసనము జయించిన వాళ్ళు ఏమయ్యారో అది అవసరం. ఏమయ్యారండి? 6వ అధ్యాయంలోనే చివరికి రండి. నింద మోపిన మనుష్యులు, అక్కడే సింహాల బోన్ తర్వాత నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. ఎవరినండి? ఎవరైతే దానియేలు మీద నింద మోపారో
వారిని, వారి భార్యలను, వారి పిల్లలను కుటుంబాలుగా తీసుకొని వచ్చి ఎక్కడ పడేశారు? సింహముల గుహలో పడవేశారు. ఆ సీన్ భలే ఉంది. ఆ మాట వారా గుహ అడుగున అది చూడండి. ఆ మాట పైనుంచి అలా పడేస్తుంటే సింహాలు కింద పడిన ఇలా ఉన్నాయి. క్యాచ్ సెంటర్ చూసారా? ఏమండి, ఒక్కొక్కడు పడుతుంటే, ఒక్కొక్క మనిషి పడుతుంటే సింహాలు ఎగిరి నోటితో వేసేసుకుంటాయి. వాళ్ళని ఎట్లా తిన్నాయి? ఇక్కడ రాయబడింది ఎట్లా తిన్నాయి? సింహములు వారి ఎముకలను సహితము. ఏమండి విన్నారా? ఎముకలు వదిలిపెట్టలా. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసెను. పగుల గొరికి పొడి చేశాను. శాసనం ఏమైందండి? ఎందుకు భయపడాలి మనం? ఎందుకు దిగులు పడాలి మనం? దానియేలు ఏం చేశాడు? ప్రార్థన. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ అంశం తీసుకున్నా దేవుడు ఎందుకు ఈ శాసనములను అనుమతిస్తాడు అంటే ఆయన పిల్లలు ప్రార్థనలో నలగాలి అని దేవుని ఉద్దేశం. ప్రార్థన విజయాలు ఉంటాయి చూడండి అని దేవుని ఉద్దేశం. మనకు ప్రార్థన, మనకంటే మన సంఘం అని కాదు, నేటి విశ్వాసులకు ఏం తక్కువైంది? అరే నమ్మి 4 రోజులు కాకపోయినా బోధ అంటున్నారు కానీ ప్రార్థన చేస్తాం అంటలేదు. తిమోతికి ఏమని సెలవిచ్చాడు పౌలు భక్తుడు? ప్రార్థనకు చేయువారితో కూడా, ప్రార్థన చేయువారితో కూడా నీవు కలుసుకో అన్నాడు. అది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారితో కలుసుకో అన్నాడు. బాధ్యయన్లా శక్తి లేదు. వేళ అరుపులు ఉన్నాయి కానీ ఆత్మశక్తి లేదు. అందుకే ప్రార్థన పరిచర్య అనేది మనం ఏర్పాటు చేసింది. అందుకే అద్భుతాలు జరగాలి రేపు మన సంఘంలో. ప్రార్థన విజయాలేంటో మనం చూడాలి. ఎంతమంది పోరాడుతున్నారు ఈ కార్యక్రమంలో. ప్రభు చిత్తమును బట్టి రేపు 20వ తారీఖు మరలా ఆ పోరాట పరిచర్య ఉంది. శాసనాలు రద్దవుతాయి ప్రార్థన ద్వారా అండి. ఇప్పుడు 3 శాసనాలు చెప్పాను రద్దు. మరి ఇంకా నా దగ్గర ఉన్నాయి కానీ టైం లేదు, నేను ముగించేస్తున్నాను. కానీ ఏ శాసనమైనా దేవునికి, దేవుని ప్రజలకు విరోధమైనది ఏదైనా, ప్రభుత్వాలు ఎంత కీడు తలపెట్టినా అవి నిలవనేరవు ఆయన పిల్లల ఎదుట. పైగా తలపెట్టిన వారు తలకిందులవుతారు, శిక్షార్హులవుతారు. కనుక ఈ సత్యాన్ని గమనించాలి. ఈ ప్రతివారు ఇదే మాట్లాడుతున్నారు. ఎక్కడ చూడు సుప్రీంకోర్టు అండి, సుప్రీంకోర్టు అండి. ఉద్యమం చేయాలండి. చూస్తూ ఊరుకుంటే పనులు కావండి. మనం తీవ్రంగా పోరాడాలి అంటే పోరాడాల్సిన ప్రభుత్వం మీద కాదు, ప్రార్థనలో పోరాడాలి. అద్భుతాలను మనం రుచి చూడాలి. శాసనములను రద్దుపరిచేటట్లుగా ప్రార్థనలోనే ఆ విజయాలు ఉన్నాయని గమనించి అలాగున చేసి గొప్ప కార్యాలు ప్రభు ద్వారా జరిగించుదుముగాక. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవా, పాత నిబంధనలో మీ బిడ్డల ఇబ్బందికి లోనైనప్పుడు, వారికి వ్యతిరేకముగా శాసనములు పుట్టించినప్పుడు, కుట్రలు చేసి రాజు దగ్గర ముద్రలు వేయించి ప్రాణాలు తీయాలి అని శాసనాలు పంపించినప్పుడు మీ ప్రజలు ప్రార్థించారు. వాళ్ళు తగ్గలేదు, పోరాడారు, విజయాన్నిచ్చారు. అన్ని చోట్ల శాసనాలు పుట్టించిన వారే ఓడిపోయారు, శాసనాలు చేసిన వారే మీ భక్తులుగా మార్చబడ్డారు. ఇలాంటి సంగతులను ఈ రాత్రి మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రాలు. విన్న బిడ్డలందరినీ దీవించండి. మీ మాటల చేత ఆదరించబడి ధైర్యము వహించి ప్రార్థనలో పోరాడి అనేక విజయములను పొందినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం.
ఈ రాత్రి మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ నామములు ఆశీర్వదించండి. వారి అవసరతలు, అక్కరలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో నుండి విడిపించి విజయాన్ని చేకూర్చండి. అలాగే లైవ్ లో ఉన్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. తిరిగి మీ ప్రజలు తమ గృహాలకు వెళ్ళబోతూ ఉండగా మార్గములో తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి మీ చిత్తమైతే మరి ఒకసారి మీ సన్నిధిలో చేరి ఆనందించే భాగ్యాన్ని మా అందరకు దయచేయమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించండి, రేపు రాత్రి 8 గంటలకు